వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఇండస్ట్రీలో కొన్ని సంఘటనలు యాక్సిడెంటల్ గా జరిగిన వాటి మధ్య లింకులు ఆసక్తికరంగా అనిపిస్తాయి. కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ సూర్య కార్తీలను ఇంచుమించు ఒకే సమస్య వేధిస్తోంది. కరుపు విడుదల ఎప్పుడో అర్థం కాక సూర్య ఫ్యాన్స్ తీవ్ర అసహనానికి గురవుతున్నారు. వాళ్ళే స్వంతంగా పోస్టర్స్ తయారు చేసుకుని సంక్రాంతికి రిలీజ్ అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫ్యాంటసీ డ్రామాలో సూర్య డ్యూయల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్ దాదాపు అయిపోయింది. లాయర్ దేవుడిగా 2 క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయనే టాక్ ఉంది. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్నారు తప్ప పలానా డేట్ అని ఖచ్చితంగా చెప్పడం లేదు. జనవరి నెలాఖరు అంటున్నా దానికి గ్యారెంటీ లేదు. ఇంకోవైపు కార్తీక్ కొత్త మూవీ అన్నగారు వస్తున్నారు ఆర్థిక చిక్కులో పడి కోర్టు వేసిన ముట్టికాయల వల్ల ఆగిపోయింది. నిర్మాత జ్ఞానవేల్ రాజా కనీసం 25 కోట్లు సిద్ధం చేసుకునేదే వ్యవహారం తేలేలా లేదు. డిసెంబర్ 5 రిలీజ్ అవుతుందని టీమ్ ప్రమోషన్స్ చేసింది. కార్తీ హైదరాబాద్ వచ్చి మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. అడ్వాన్స్ బుకింగ్ తో టికెట్లు కూడా అమ్మారు. మరికొన్ని గంటల్లో షోలు అనగా అఖండ 2 తరహాలో చివరి నిమిషం బ్రేక్ పడిపోయింది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే 2026 వేసవి కన్నా ముందు వచ్చే ఛాన్స్ లేదని చెన్నై టాక్. ఈ పరిణామాల పట్ల తీవ్ర అసహనం గురైన కార్తీ ఏం చేయాలనే నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. సూర్య బ్రదర్స్ కు సక్సెస్ చాలా అవసరం. ఇద్దరు వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. మార్కెట్ తగ్గిపోయింది. బయటికి అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నా నిర్మాతలు ఆర్థిక సమస్యలు వీళ్లకు ఇబ్బందిగా వచ్చాయి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితారా సంస్థ నిర్మిస్తున్న సూర్య కొత్త సినిమా ఆల్రెడీ అయిపోయింది. ఇటీవల గుమ్మడికాయ కూడా కొట్టేశారు. దీన్ని సమ్మర్ లో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. నెట్ఫ్లిక్స్ తో ఓటీటీ డీల్ కూడా అయిపోయింది. ఇంకో వైపు కార్తీ సర్దార్ 2 ఆగి సాగుతుంది. మొన్న దీపావళికే రిలీజ్ అన్నారు. కానీ తర్వాత ఎలాంటి అప్డేట్స్ లేకుండా పోయాయి. మాలవిక మోహనన్ హీరోయిన్ గా నటించిన ఈ స్పై థ్రిల్లర్ కు మొదటి భాగం డైరెక్ట్ చేసిన మిత్రానే ఆ బాధ్యతలు తీసుకున్నారు. దీని గురించి కూడా అప్డేట్స్ లేవు. ఇలాంటి గందరగోళ పరిస్థితి వేరే స్టార్స్ సోదరులకు లేదని చెప్పాలి. ఇమేజ్ ఉన్నా సరే రిలీజ్లలో ఇంత ఆలస్యం కావడం ఊహించనిది. కంగువా డిజాస్టర్ తాలూకు దెబ్బ నుంచి కోలుకోవడానికి సూర్య ఎదురు చూస్తుండగా జపాన్ లాంటి సూపర్ ఫ్లాప్ వల్ల తగ్గిపోయిన ఇమేజ్ మళ్ళీ పుంజుకునేలా చేయాలని కార్తీ వెయిట్ చేస్తున్నాడు. ఇవి నెరవేరాలంటే ముందు ల్యాబ్ లో ఆగిపోయిన సినిమాలు బయటికి రావాలి. వాటికి మోక్షం దక్కాలని కోరుకొని ఫ్యాన్స్ లేరు. ఒకవేళ కరుపు లేట్ అయ్యే పక్షంలో వెంకీ అట్లూరి మూవీ వచ్చేసింది. కార్తీకి అన్నగారు వస్తారు కాకుండా మార్షల్ అనే మరో యాక్షన్ మూవీ నిర్మాణంలో ఉంది.